ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనర్ ఏర్పాటు చేశారు. సో దాంతోపాటుగా రాచకొండ ఇప్పుడు మనకి మొత్తం ఇప్పటివరకు 3 పోలీస్ కమిషనరేట్ ఉన్నాయి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. సో ఇప్పుడు దాంతోపాటుగా నాలుగో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. ఈ 4వ పోలీస్ కమిషనరేట్ పేరు వచ్చేసి ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అనమాట. ఇప్పటివరకు ఉన్న మనకి రాచకొండ పోలీస్ కమిషనరేట్గా ఉన్న దాని పేరుని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్గా మార్చారనమాట ఇక్కడ నుంచి. సో దాంతోపాటుగా వీళ్ళ పోస్టింగ్స్ కూడా చేంజ్ అయినాయి. ఫ్యూచర్ సిటీకి సిపిగా సుధీర్ బాబుని నియమించారు. అసలు లేని సిటీకి కమిషనరేట్ ఏందో మరి. జిహెచ్ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ పోలీస్ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న 3 కమిషనరేట్కి అదనంగా కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రానుంది. దాంతోపాటు ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ను మల్కాజ్గిరి కమిషనరేట్గా పేరు మార్చబోతున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ సరిహద్దుల పునర్వ్యవస్థీకరిస్తున్నారు. భువనగిరిని ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు సోమవారమే కొలిక్కి రాగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెళ్లాల్సి ఉంది. హైదరాబాద్ను ఏదో చేస్తామని చెప్తున్నారు కదా, ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబుని పెట్టబోతున్నారండి. మల్కాజ్గిరి సిపిగా అవినాష్ మహంతి, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష యాదవ్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటివరకు నాన్ ఫోకల్ పోస్ట్లో ఉన్న రమేష్ రెడ్డిని కీలకమైన సైబరాబాద్ సిపిగా నియమించారు. సో సైబరాబాద్ సిపిగా సుధీర్ బాబు ఉండబోతున్నారు. మల్కాజ్గిరి సిపిగా మనకి అవినాష్ మహంతి గారు ఉండబోతున్నారు. సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి ఉండబోతున్నారండి వీళ్ళు కొత్తగా ఇక నుంచి.